నా భార్య కోసం దానికి ఇక్కడ మెడ ఆపరేషన్ చేసినా మళ్ళీ వచ్చింది, ఎక్కడ వెళ్ళినా తగ్గలే. ఛత్తీస్గఢ్ పక్క నుంచి భార్యకి కంటిన్యూగా గడ్డలయ్యి క్యాన్సర్ గడ్డగా మారుతుంది. ఆపరేషన్ ఎవడు తగ్గించలేకపోతున్నాడు. ఆ దుఃఖంలో ఆపదలో వచ్చినాడు, కడు పేదరికంలో వచ్చాడు. ఈరోజు ఆ ఏరియా మొత్తానికి బెస్ట్ రైతుగా ఉన్నాడు. అవునా కదా? అవునయ్యా. మరి ఒకప్పుడు పేదవాడు పిచ్చోడు ఈరోజు ఆ ప్రాంతానికి మోడల్ రైతు ఎట్లయింది? ఎలా సాధ్యం? అమ్మ నీకేం ఇచ్చిండు దేవుడు? ఏ ఊరి నుంచి వచ్చినాడు? महाराष्ट्र के। हम इधर चर्च में आए जब से हमारा जीवन बदल गया। हम बहुत साल से घर मांग रहे थे तो नहीं मिला था। हम इधर आए चर्च में, तब भैया ने हमको बोला था तुम एक ही साल में तुम्हारा सबसे बड़ा अच्छा मकान होगा। तो वैसा ही हुआ और हमारा जीवन भी अभी बहुत बदल गया। इधर आ रहे जब से 3 साल हुए हम इधर आ रहे हैं। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెద్దది డబుల్ బెడ్రూమ్ ఇల్లు, చాలా పెద్దది. మీకు అది కూడా చూపిస్తాను నేను మధ్యాహ్నం తర్వాత. ఆ ఇల్లు కూడా వీడియో పెట్టింది చాలా రోజుల తర్వాత. అన్నా నువ్వు ఆ ఇల్లు ఓపెన్ చేయడానికి ఖమ్మం నుంచి అమరావతి మీది ఎక్కడ మహారాष्ट्र महाराष्ट्र में अमरावती यहाँ से 80 किलोमीटर है। 80 किलोमीटर। कितने जने महाराष्ट्र से है इधर? एक बार हाथ उठाओ जो महाराष्ट्र से है, ऊपर हाथ उठा रहा पूरा कंप्लीट। उधर भी कोई आए वाले అక్కడ సుభాష్ ఒకనాడు భోజనానికి కష్టమయ్యి అయ్యా మాకు తినడానికి లేదు, మా దగ్గర ఉన్న ఈ బొమ్మ కొనుక్కుంటే మేము ఈ రోజు భోజనం చేస్తామన్న కుటుంబాలు. ఏమి కోటీశ్వర్లు కాదు అయ్యా, కోటీశ్వర करोड़पति है क्या पहले से तुम? नहीं, पहले तो हम गुड़सी में रहते थे, हमारे पास कुछ भी नहीं था। हाँ नहीं, पहले हमारे पास पर ऐसे लोग भी हमें कोई भी ताना मार रहे थे, दलिंदर है, ऐसा है वैसा है, बहुत रोते थे। हमारा बहुत जीवन बेकार था पहले। అడుక్కునే వాళ్ళ మీరు దరిద్రులు పక్కకి వెళ్ళండి అని చెప్పేసి అవమానించే వాళ్ళు 3 సంవత్సరాల క్రితం. అయ్యా ఏ కోటీశ్వరుని ఇంకో ₹1 కోటి పెంచితే సాక్ష్యం చెప్తే ఏం గొప్ప ఉంది? ఎవరికి చూపించి ఏ సాక్ష్యాలు నిజం అంటారు? ఇక్కడ చూపించిపోయి అబద్ధం అని చెప్పండి మీకు దమ్ముంటే. నువ్వు ఏ మతమైనా పర్లా, ఏ కులమైనా పర్లా, నేను ఒప్పుకుంటా. నా దేవుడు అబద్ధమా? అరే నేను ఇంకో మాట చెప్తా. మై కుछ तुम्हारे को हाथ में दिया क्या पैसे? नहीं, तुम्हारे पास कुछ नियम क्या? ఏమి ఇచ్చినమ్మా? పైసలు ఇవ్వలేదు, తీసుకోలే. డబ్బే ప్రపంచం కదా ఈరోజు. కానీ ప్రార్థన విశ్వాసం ఇచ్చినాం. దేవునికి స్తోత్రం. మందిరానికి ఈరోజు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? एमपी में व्यापार के लिए गए थे। भैया ने हमें फोन किया, मीटिंग है करके आ गए। మధ్యప్రదేశ్ నుంచి వచ్చారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. अभी लोग हमें अभी बोलते तुम्हारा इतना अच्छा है, तुम किधर गए? हमने बोला खम्मंग में ऐसा चर्च, कोई भी आता उधर तो उसे आशीष मिलता सबकी जिंदगी। ఇప్పుడు అడుగుతున్నారంటే ఎవరైతే అరే మీరు అడుగుకునే వాళ్ళు పక్కకు పోండి అన్నారో వాళ్ళే అంటున్నారు మీరు ఎక్కడికి పోయి ఇంత బాగుపడ్డారు, ఎక్కడికి పోయి ఇక్కడ బాగుపడ్డారు అంటే మా ఖమ్మం చర్చ్ అక్కడికి ఎప్పుడు వచ్చినా బాగుపడతారని చెప్తున్నారంట. దేవుని గట్టిగా కనబడతాం. హల్లెలూయా. వాళ్ళే వస్తా అంటున్నారంట. అరే మీరు ఎందుకు వచ్చినారు దేవుడి దగ్గరికి? అమ్మ నువ్వు చెప్పురా. మందిరానికి రాకముందుకు మా అమ్మాయికి నెల బెడ్ ఎక్కించేది. మందిరానికి వచ్చిన కాంచి బెడ్ ఎక్కియటం లేదు, స్వస్థత ఇచ్చిండు దేవుడు. అంతేనా? బ్లడ్ ఎక్కించడం అంటే ఎంత పెద్ద రోగం తెలుసా? ఎన్ని రోజులకి ఒకసారంట రక్తం ఇరిగిపోయి చనిపోయే వాళ్ళు ఎంతమంది నాకు తెలుసా? వాళ్ళు పడనే కష్టం లేదు. అమ్మ ఈరోజు దేవుడు మిమ్మల్ని ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? నిజంగా దేవుడు దీవిస్తుండా? పాస్టర్ గారు ఏమైనా మ్యాజిక్ చేసిండా? 3 సంవత్సరాల నుంచి వస్తున్నాం, గొప్ప కార్యాలు చేస్తున్నాం మా జీవితంలో. దేవుడు ఎంతో దీవిస్తుంది. ఈరోజు నా చెల్లి కూడా ఏ ఇల్లు అయితే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుడు ఏ రోజుకి ఆ రోజు కనిపిస్తానేమో అని ₹500 మిగులుతాయేమో అని చేపలు పట్టుకుంటా ఉంటారు. నదిలో చేపలు పట్టుకోవడం తప్ప ఏం లేదు. కానీ పిల్లలకి హాస్పిటల్లో చూపించడానికి ఉన్నవన్నీ అమ్ముకొని రోడ్డున పడే స్థితికి వెళ్ళారు. అమ్మ అవునా కాదారా? అలాంటి స్థితి నుంచి ఈరోజు మళ్ళీ దేవుడు వాళ్ళని అన్ని విధాలుగా దీవిస్తూ ఒక మంచి గృహాన్ని నిర్మింపజేస్తున్నాడు. అది కూడా పెద్ద ట్రిపుల్ బెడ్రూమ్ వెళ్ళింది. అమ్మ నిజమేనా అబద్ధం చెప్తున్నానా? పిల్లలకి స్వస్థత కలిగింది, భర్త మారినాడు, కుటుంబం మారింది,
దేవుడు ఈ 3 సంవత్సరాల్లో అద్భుతంగా నిలబెడుతున్నాడు. ఏ ప్రాంతం నుంచి? మాది గుంటకల్లయ్య, అంతమూరు. మాకు 10 ఏళ్ళ నుంచి చెప్పాలంటే మా ఇంట్లో ఏమీ లేదు చెప్పాలంటే. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి మేము అందరం వస్తున్నాం చెప్పాలంటే. ఇప్పుడు మా ఇంట్లో అన్ని విధాలుగా బాగున్నాయి, వ్యాపారంలో బాగుంది, మాకు మంచి ఇండ్లు ఉన్నాయి, మేమంతా సంతోషం బాగున్నాం. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పలు పెడతాం. ఏ అన్నదమ్ములైతే ఒకరోజు భోజనం గురించి కష్టపడాల్సిన పరిస్థితి వచ్చిందో, ఈ రోజు ఆ అన్నదమ్ములు ఒక్కొక్కళ్ళకి దాదాపు 30 లక్షలు 40 లక్షల ఇల్లులు ఉన్నాయి. అయ్యా అవునా? కార్లు, సొంత వాహనాలు, సొంత కార్లు అన్ని కూడా ఉన్నాయి. అయ్యా నిజమేనా కాదా? దేవుడికి స్తోత్రం. గట్టిగా చూద్దాం. అయ్యా అంటే ఇక్కడ దేవుడు లేకుండే జరుగుతున్నాయా? దేవుడు లేకుండా జరుగుతున్నాయా? ఇక్కడ ఒక చెల్లి ఉంది, ఆ చెల్లితో నుంచి మాట్లాడదాం. అరే మీరు ఎందుకు వస్తున్నారా మందిరానికి? ఒంట్లో బాగాలేకపోవడం అంటే ఏంటి? జ్వరం వచ్చిందా? తుమ్ములు పోయినాయా? దగ్గు పోయిందా? ఏమయ్యేది? ఎంత ఉండదు ఒక కణిత? ఎంతమ్మా? కేజీన్నర గడ్డలు అయ్యాయి. ఒక్కసారేనా? 6 సార్లు ఆపరేషన్ అయ్యాయి. ఎన్నిసార్లు అయినాయి? 6 సార్లు. మళ్ళీ కిడ్నీ ఆపరేషన్ అయ్యే స్థితిలో నేను ఇక్కడికి వచ్చిన. అన్నయ్య ఇక్కడికి వచ్చాక నువ్వు మందిరానికి మంచిగా నడువు నాన్న, నీకు ఏ సమస్య రాదు అని చెప్పిండు. అట్లనే వచ్చిన, కానీ నేను చనిపోయే స్థితిలో వచ్చిన నేను. కానీ దేవుడు నన్ను ఎంతగానో ఇష్టపడి నడిపించుకొని నన్ను ఇప్పుడు ఏ రోగం లేకుండా ఈ మందిరంలో నిలబెట్టిండు. దేవుని గట్టిగా స్తుతిద్దాం. గట్టిగా నిజముగా గట్టిగా 6 సంవత్సరాలు 6 సార్లు గడ్డలయ్యి ఆపరేషన్ అయినాయి. మరి ఇప్పుడు నా చెల్లి ఇక్కడ మందిరానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు రా? 3 సంవత్సరాలు. మళ్ళీ అయినాయా? ఏమైంది? ఎందుకు ఆగిపోయినాయి? దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పలు పెట్టుకుంటా. అయ్యా ఇంకెంతమంది చెప్తారు సాక్ష్యం చెప్పాలంటే? ఎవరు చెప్తారు? అగో అక్కడ ఒక అమ్మ. మనవరాలు పాపకు 3-4 సంవత్సరాలైనా కూడా ఒక్క ముద్ద కూడా అన్నం కూడా తినట్లేదు. అయితే ఎన్ని ప్రార్థనలకు 30 సంవత్సరాల నుండి యేసుప్రభుని నమ్ముకొని ఉన్నాం. అయితే ఇంకా ఎప్పుడు కూడా అసలు అన్నం తినట్లేదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం కావట్లేదు. ఇంకా దేవుణ్ణి కూడా వదిలిపెడతామేమో అన్న స్టేజ్కి పోయినాం. మంత్రాల వాళ్ళ దగ్గరికి, పూజలు చేసే వాళ్ళ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నం తినలేదు పాప. అసలు ఎందుకు అన్నం తినట్లేదు? డాక్టర్ల దగ్గరికి కూడా వెళ్ళాం. అయితే డాక్టర్లు కూడా అన్ని సిరప్లు రాసిచ్చిన, అన్ని స్కానింగ్లు అన్నీ తీసిన, ఏం లేదు బాగానే ఉంది అన్నారు. కానీ అయ్యగారి దగ్గరికి వచ్చినాక మాకు ఒక అమ్మ చెప్తే సరే నిజమా అబద్ధమని ఒక 6 నెలలు ఆలోచించి పాపను తీసుకొని రావడంతో అయ్యగారు చూసి పాపకు తింటుంది, అన్నం తింటుంది. దేవుని గట్టిగా స్తుతిద్దాం. హల్లెలూయా. ఇగో ఇక్కడ ఉన్న ఇంకో సహోదరి పక్కన నిలబడ్డామా, మార్కెట్ యార్డ్ చైర్మన్. ఆమా పోయిన సంవత్సరం అమ్మ ఏ ఏరియాకి? మార్కెట్ చైర్మన్. కూరగాయల మార్కెటా పెద్ద మార్కెటా? పెద్ద మార్కెట్ అయ్యా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి కూడా స్తుతిద్దాం. రాకముందుగా నాకు వచ్చిన కంచి మాకు అప్పులన్నీ తీరిపోయింది. మా కొడుకు పెళ్లి చేసుకున్నాం, బిడ్డ పెళ్లి చేసుకున్నాం. మంచి సంతోషంగా దేవుడు బాగా. ఏ రోగంతో వచ్చావు? ఏమైంది? గుండె ఆపరేషన్ కి ఈ సహోదరి బతకదు అని చెప్పేసి చాలా మంది చెప్పారు. బతకదు నాన్న. కానీ ఈ రోజు కూడా నేను చెప్తున్నా, నా సహోదరి ఏం పని చేసుకుని బతుకుతుంది తెలుసా? అమ్మ ఏం పని చేస్తారా? పని, బొచ్చెలు మోయటము, ఇసుక లారీలోకి ఇసుక అందించటము. అంటే రోజు ఎంత కష్టపడాలి పారలతో. ఆమెకి ఇక్కడ చూస్తే ఇదంతా కోసి గుండె కోసి ఉంటుంది ఇక్కడ. అవునా కదరా? నిజంగానే గుండె మొత్తం కట్ చేసి ఉంటుంది ఇక్కడ. బతకదని డాక్టర్లు, బతుకుతి నా సహోదరి. నేను ఎన్ని సంవత్సరాలు అయింది ఆపరేషన్ అయ్యి? 4 సంవత్సరాల నుంచి నా సహోదరి అన్నింటిలో తెలుస్తుంది. గట్టిగా దేవుని స్తుతిద్దాం. గట్టిగా. తమ్ముడు చూడడానికి చదువుకున్నట్టుగా ఎందుకు వస్తారు ఈ మందిరానికి? దేవునికి స్తోత్రం. అందరికి ప్రైజ్ లార్డ్. నాది వరంగల్ డిస్ట్రిక్ట్.
నేను ఇంతకుముందు బాబు చిన్నగా 2 ఇయర్స్లో జ్వరం వస్తుందని హాస్పిటల్ తీసుకోపోతే పోయేటప్పుడు మంచిగా బాబు బైక్ మీద కూర్చోబెట్టు, కానీ బాబు చాలా సీరియస్లో హాస్పిటల్లో వెళ్ళిపోయాడు, కోమకి వెళ్ళిపోయాడు. ఇక బాబు బతకడని అనుకున్నాం. ఇద్దరు బాబులు కూడా సేమ్ ప్రాబ్లం. ఈ బాబు ఏమో ప్రైవేట్ హాస్పిటల్లో, ఇతనేమో ఎంజిఎంలో. సేమ్ ప్రాబ్లం, వెంటిలేటర్ మీద ఉన్నారు. ఇద్దరు బాబులు, ఈ బాబు అటు ప్రాణం వదిలేసాడు, ఈ బాబు ఇటు ప్రాణం వదిలేసాడు. అయితే హైదరాబాద్ రేపు హాస్పిటల్ తీసుకుపోయినా 12 లక్షల రూపాయలు ఖర్చు అయింది. కానీ ఎక్కడ తిరిగి కూడా ఏది కాలే. నాకు కరుణాపురంలో ఒక అన్నయ్య వచ్చాడు, సిద్దిపేట నుంచి ఇక్కడ ఈ ఖమ్మం దగ్గర బాగుంటుందని చెప్పారని అన్నయ్య చెప్పారు. బాబు ఈరోజు అమావాస్య, రేపు ఒక 2 రోజులు ఉంది, 1ంటికి బాబు ఏడవకుండా మంచిగా ఉంటాడని చెప్పారు. అప్పుడు స్వస్థత బాగా జరిగింది మాకు. మరి అప్పటి నుంచి కూడా మేము అసలు దీనమైన స్థితిలో వెళ్ళిపోయినా, ఎందుకంటే ఏమీ లేకుండా అయిపోయాను, అన్నీ అమ్ముకున్నాను. కానీ దాని తర్వాత 1 ఇయర్ తర్వాత మళ్ళీ దేవుడు మరి 12 లక్షలు ఖర్చు చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ అన్నయ్య అన్నాడు కదా డబ్బులు ఇస్తాడని చెప్పారు. కానీ నేను నమ్మలేకపోయినా, ఎందుకంటే ఇంత డబ్బులు ఎట్లా వస్తుందని అనుకున్నా. దేవుడు నాకు సర్పంచ్ ఎల్ఈడీలు సప్లై చేయడానికి 1 సంవత్సరంలో 32 లక్షలు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి అదే కాకుండా పోయిన నెల నా సహోదరుడు ఫారెన్ వెళ్ళొచ్చాడు. ఒక రోజు ఇదే పిల్లల్ని కాపాడుకోవడానికి ఆస్తులన్నీ అమ్ముకొని ఇదే మందిరానికి వచ్చాడు. పెద్ద పెద్ద హాస్పిటల్, వరంగల్, హైదరాబాద్ లో పెద్ద పెద్ద దవాఖానాలు తిరిగినాడు. ఒక రోజుకి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాడు. కారు, ఇల్లు, పొలం అన్ని అమ్ముకొని రోడ్డు మీదకి వచ్చాడు. చివరికి దేవుడి దగ్గరికి వచ్చాడు. నువ్వు అమ్ముకున్నవన్నీ నా దేవుడు నువ్వు నిజంగా విశ్వాసంలో ఉంటే నీకు ఇస్తున్నా అని చెప్పేసి ఈ రోజు నా తమ్ముడే మరలా అదే ఆశీర్వాదంలో నిలబడ్డాడు. చెప్పిన వ్యాపారము, చెప్పిన పని, చెప్పిన జీవితము. ఈ రోజు 2 రాష్ట్రాల మొత్తంలో తనే మేనేజర్ గా ఒక పెద్ద కంపెనీకి ఉన్నాడు. గట్టిగా చూద్దాం, హల్లెలూయా. ఇప్పుడు నేను 15 సంవత్సరాలు ఇక్కడికి రాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏం లేకుండే, కానీ ఒక బాయి ఉంది. ఫస్ట్ అయ్యి వచ్చినప్పుడు వచ్చాను. ఏడుకుంటుందంటే అప్పుడు మా బాధ్యకు కొద్ది క్యాన్సర్ గడలైంది, కడుపులో గడలైతే అప్పుడు నేను ఏమీ లేదు, ఒక సైకిల్ ఉంది, ఆ సైకిల్ మీద వ్యాపారం చేసుకుని ఉండే. అంటే మాకు సుమారు మా గుంటలు మా బంధువులు నాకు చెప్తారు, వాళ్ళ గ్రామంలో అంటే అయ్యగారు ఉంటారు ఎక్కువ వీడికి వచ్చినప్పుడు నేను కూడా అప్పుడు నేను దేవుడు నమ్ముకునే నేను సరిగ్గా దేవుడు నడిచేవాడు. దొంగతనంగా తాగేది, చర్చి వాళ్ళు ఉండేది, ఇట్లా ఉండే. ఇంకా తర్వాత అయ్యగారు ఇక్కడ చూస్తారు ఏమంటే రక్షణ తీసుకోవాలా అన్నాడు. అంటే రక్షణ తీసుకోవడం మా భార్యకి తీసుకోవాలి అయ్యాయంటే అక్కడ కాదు, రోడ్డు తీసుకోవాలి అని పెద్ద అయ్యారు. అప్పుడు రక్షణ తీసుకున్నాయి. అప్పుడు క్యాన్సర్ గడలు ఉన్నాయి. రక్షణ తీసుకుని 1 నెలకే ఎక్స్ట్రా తీసే గడలు లేవు. అయితే ఇంకొక సాక్ష్యం ఏంటంటే అప్పుడు నేను స్థిరంగా దేవుల్ని నిలబడాలా అని నేను ఇక్కడ స్థిరపడ్డా. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చాలా అద్భుతాలు జరిగాయి. ఎందుకంటే దేవుడు ఇచ్చే కొద్ది దేవుడు మనకు ఇస్తారు. అప్పుడు నా సైకిల్ నాకు స్టార్ట్ అయింది. తర్వాత రాకుండా ఆటో, తర్వాత ఇక్కడికి రావాలని ప్రార్థన చేస్తున్నాను. నేను 5 కిలోమీటర్లు నాకు బండి కావాలా అనుకుంటాను. నాకు ఒక కారు ఇష్టపడ్డది. ఆ కారు ఇక్కడికి వస్తున్నాను. సైకిల్ కి కారుకి చాలా దగ్గర అది ఈజీయా? సైకిల్ నుంచి కారు పోవడం ఇదేమన్నా రజనీకాంత్ సినిమా ఒక పాట అయిపోయేందుకు కోటీశ్వరుడు అయ్యా, అవునా? ఒకసారి రాగానే దేవుడు దీవించేయాలి, నేను చాలా గొప్ప చేసేయాలి. ఒకసారి రాగానే నేను స్వస్థపరచాలి, నీకు అన్ని ఇచ్చేయాలి మందిరానికి, అంతేనా? లేదు. 10 సంవత్సరాల నమ్మకమైన విశ్వాస జీవితం ఉంది. దేవుడికి గట్టిగా కనపడతాం. ఆమె హల్లెలూయా. ఎలా అంటే ఆయన వయసులో ఎంత పెద్దయినా ఏ మాట చెప్పినా సేవకుడు మాట అక్షరం కూడా జరగదు. అయ్యా మీరు ఎక్కడ ఉన్నామంటే అక్కడే, మీరు ఏం చేయమంటే అక్కడ అదే చేస్తా. అవునా? అయితే ఒక విషయం, మా గుంటకల్లో మా బంధుత్వంగా అక్కడే ఉంది, నేను ఇక్కడే ఉన్నాను నిర్మల్లో. అయితే మా భార్యకు అదే దేవుడు స్వప్నంలో కనబడి మీరు పలానా గుంటకల్లో ఒక దాకా తీసుకోవాలని స్వప్నంలో మా భార్యకు చూపించాడు. చూపించిన తర్వాత
ఆయన నడుచుకుంటాం అనమాట ఒక రూట్, ఆ రూట్లోనే ఆ జాగా మనకు దొరికింది. ఆడ మన అయ్యగారు అడిగితే ఒకసారి వచ్చాడు, వస్తే ఇల్లు కట్టాలంటే లేదే మా సోమ కట్టేది కాదు, నాకు ఏడాది ఇల్లు కదంటే లేదు కట్టవు. అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాం. అయ్యగారు ఇప్పుడు తిరుపతి బెడ్రూమ్ ఇల్లు కడతాం. ఏ ప్లానింగ్ అయితే నేను ఇచ్చినానో ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు దాదాపు 70 లక్షల రూపాయలు ఇల్లు కడుతున్నారు. దేవునికి తీసుకోవచ్చా? గట్టిగా దేవుడు చూపిద్దాం. అయ్యా ఏ కడతాడు వాళ్ళు ఇల్లు చూపి కదా. కనబడుతుందా ఇల్లు? ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారు ఆయన. కనబడుతుందా అందరికి? లోపల ఇంకా అది కూడా పాస్టర్ గారు మాత్రమే ఇంజనీరు, మీకు మాస్టర్ ఆయన మళ్ళీ ముగ్గురు వచ్చి ఆయన ఇక్కడికి వెళ్ళి చాలా ఉంటాయి. ఆయన నమ్మకం ఒకటే, మా సేవకుడు చెప్పాడంటే ఆ దీవెన ఖచ్చితంగా నాకు ఉంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.